విజిటమ్ టూత్ అంటే జ్ఞానదంతం మన నోట్లోకి వచ్చే లాస్ట్ పర్మనెంట్ టూత్. అండ్ 80% ఆఫ్ ద కేసెస్లో ఇది ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ చేస్తూ ఉంటుందండి. వచ్చినప్పుడు నొప్పి, స్వెల్లింగ్ లాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. సో అసలు ప్రాపర్గా ఇరప్ట్ కాని విజిటమ్ టీత్కి పళ్ళు తీయడమేనా సొల్యూషన్, లేకపోతే వేరే ఏదన్నా ఉందా అనే దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాం. నమస్తే, నేను డాక్టర్ శారద, డైరెక్టర్ ఎల్బిఆర్ డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. మా క్లినిక్ హైదరాబాద్లోని మాదాపూర్లో ఉంది. అయితే ఈ జ్ఞానదంతం అనేది 18 ఇయర్స్కి వస్తుందండి. సో ఆ టైంకి ఏంటంటే మిగిలిన పళ్ళన్నీ వచ్చి ప్రాపర్గా సెటిల్ అయిపోతాయి. సో ఇది వచ్చే టైంకి ఏంటంటే చాలామందికి ఈ దవడలో వెనక భాగంలో స్పేస్ సరిగ్గా లేక అది లోపల ఇరుక్కుపోవడమో, లేకపోతే సగం బయటకు వచ్చి సగం లోపల ఉండిపోవడమో లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో జనరల్గా అంటే ఏ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఏంటి అనే దాని గురించి మనం కొంచెం బ్రీఫ్గా మాట్లాడుకుందాం. ఓకే, సో కొన్ని సందర్భాల్లో పన్ను స్ట్రైట్గానే ఉంటుందండి, అంటే ప్రాపర్గా ఇరప్ట్ అవుతుంది, కానీ ఆ లాస్ట్ చివరి భాగం ఏంటంటే కొంచెం చిగురుతో కవర్ అయి ఉంటుంది. ఇట్లా గమ్ కవరింగ్ ఉండడం వల్ల ఈ గమ్ అనేది ఈ పైన టూత్ కింద టూత్ మధ్యలో ఈ ఏరియా అనేది క్రష్ అవుతుంది అనమాట. క్రష్ అయ్యి పెయిన్కి దారితీస్తుంది. సో దీన్ని ఎక్స్రే చూస్తే ఇలా ఉంటుందండి. సో ప్రాపర్గా ఇరప్ట్ అవుతుంది, కానీ పైన గమ్ కవరింగ్ ఉంటుందన్నమాట. ఇలాంటి కండిషన్లో పన్ను తీయించాల్సిన అవసరం లేదండి. పన్ను స్ట్రైట్గా ఉందంటే మాత్రం సింపుల్గా గమ్ కట్ చేస్తే, దీన్ని ఓపోకిలెక్టమీ అంటాం అనమాట. ఒక 5 minutes ప్రొసీజర్, చిన్న అనస్థీషియా ఇచ్చేసి ఆ టూత్ పైన ఏదైతే గమ్ పార్ట్ ఉందో గమ్ని కట్ చేసేస్తే మనం నార్మల్గా ఈ విజిటమ్ టూత్ని కూడా నమ్మడానికి వాడుకోవచ్చు అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఇన్స్టెన్స్ ఏంటంటే ఇలా విజిటమ్ టూత్ లోపల ఉండిపోతుంది, కానీ ఏంటంటే అది పైకి రావడానికి ఛాన్స్ ఉండదు. పైన బోన్ అంతా ఉంటుంది. అండ్ దీంతో అడ్వాంటేజ్ ఏంటంటే ఇది పక్క టూత్ని ఎఫెక్ట్ చేయట్లేదు. చూడండి, ఈ 7th టూత్, ఇది 8th టూత్. జనరల్గా ఏంటంటే మనం సెంటర్ నుంచి కౌంట్ చేస్తే విజిటమ్ టూత్ అనేది ఈ భాగంలో, ఈ క్వాడ్రంట్లో 1 to 8th టూత్ అంటాం అనమాట. సో 8th టూత్ ఏంటంటే 7th టూత్ని అసలు డిస్టర్బ్ చేయట్లేదు, ప్లస్ లోపలే ఉండిపోయింది. కాబట్టి ఇట్లాంటి వాటిని కూడా ఇగ్నోర్ చేయొచ్చు. నొప్పి లేనంత వరకు అట్లాంటి ప్రాబ్లమ్ని మనం అవాయిడ్ చేయొచ్చు అనమాట. అంటే ట్రీట్మెంట్ అవసరం పడదు. నెక్స్ట్ ఏంటంటే ఇలా ఇప్పుడు ఈ కండిషన్ కూడా చూడండి, ఈ టూత్ కొంచెం పైకి ఇరప్ట్ అయింది, కానీ ఇదేంటంటే పక్క టూత్ని మనల్ని డిస్టర్బ్ చేయట్లేదు. నొప్పి లేదంటే మాత్రం ఇట్లాంటి టూత్ని కూడా తీయించాల్సిన అవసరం లేదు. ఇది చూడండి, ఈ పన్ను ఇది మన నార్మల్ 7th టూత్, అంటే మన గ్రైండింగ్ టూత్, మనకు నమలడానికి పనికొచ్చే టూత్. కానీ ఈ విజిటమ్ టూత్ చూడండి, ఆల్మోస్ట్ ఇలా పడుకునే స్లీపింగ్ పొజిషన్లో ఉంది. సో ఈ కండిషన్లో ఏంటంటే ఈ టూత్ అనేది స్ట్రైట్ అయితే కాదండి, దాన్ని స్ట్రైట్ చేయలేము. ఇదేం చేస్తుందంటే ఇది పక్క టూత్ పైన ప్రెషర్ వేస్తుంది అనమాట. దానివల్ల ఈ పక్క టూత్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఎక్కువ డిలే చేస్తే ఏమవుతుందంటే, కొందరు ఏం చేస్తారంటే నొప్పి వచ్చింది అనుకోండి, ఏదో ట్యాబ్లెట్స్ వేసుకొని, యాంటీబయాటిక్ వేసుకొని, పెయిన్ కిల్లర్ వేసుకొని ప్రాబ్లమ్ని ప్రొలాంగ్ చేస్తుంటారు, అంటే పోస్ట్పోన్ చేస్తుంటారు అనమాట ట్రీట్మెంట్. అంటే మీకు నొప్పితో మాత్రం రిలీఫ్ ఉంటుంది ఆ పెయిన్ కిల్లర్ వల్ల, కానీ లోపల డ్యామేజ్ అయ్యేది మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇది చూడండి, ఈ ప్రెషర్ వేయడం వల్ల ఈ విజిటమ్ టూత్ తీయించుకోవాలా, డిలే చేస్తే ఏమవుతుందంటే ఈ విజిటమ్ టూత్ తీయించుకోవాలా, దాంతోపాటు పక్కన డ్యామేజ్ అయిన టూత్ ఒక్కొక్కసారి తీయించాల్సిన అవసరం కూడా పడవచ్చు. లేకపోతే దీనికి మంచి నార్మల్ టూత్ని, అంటే ముందే పన్ను తీయించుంటే దీనికి ట్రీట్మెంట్ అవసరం ఉండకపోయేది. ఇప్పుడు దీనికి ఏంటంటే మళ్ళీ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి క్యాప్ వేసి మళ్ళీ ట్రీట్మెంట్ అవసరం పడుతుంది అనమాట. సో ఇది కాకుండా నెక్స్ట్ ఇది ఇంకో కండిషన్ అండి. దీంట్లో ఏంటంటే పన్ను సగం ఇరప్ట్ అవుతుంది, సగం లోపలే ఉండిపోతుంది అనమాట, అంటే బోన్ లోపల ఉండిపోతుంది. ఇది కూడా చాలా డేంజరస్ కండిషన్ అండి. దీంట్లో ఏమవుతుందంటే ఇది పక్క టూత్ పైన ప్రెషర్ వేస్తుంది. అదే కాకుండా తిన్నదంతా, ఇప్పుడు ఈ టూత్కి ఈ టూత్ మధ్యలో గ్యాప్ ఉంది చూడండి, తిన్నదంతా ఇరుక్కుంటూ ఉంటుంది. సో ఇలా తిన్న ఫుడ్ పార్టికల్స్ అంతా ఇరుక్కొని ఈ విజిటమ్ టూత్ని డ్యామేజ్ చేస్తుంది, ప్లస్ పక్క టూత్ని కూడా డ్యామేజ్ చేస్తుంది. చూడండి, ఇప్పుడు ఈ డిస్కలర్డ్ పోర్షన్ ఉన్నది పుచ్చు అనమాట. సో ఇలా డ్యామేజ్ చేసింది అనుకోండి, దీనికి ట్రీట్మెంట్ అవసరం, ప్లస్ అట్ ద సేమ్ టైం ఇది తీయించాల్సి వస్తుంది. ఇదండి ఎక్స్రేలో ఈ పార్ట్ అంతా డ్యామేజ్ అయిపోయింది చూడండి, ఈ టూత్ వల్ల. ఇది ప్రెషర్ వేయడం వల్ల పక్కన 7th టూత్ అంతా డ్యామేజ్ అయిపోయింది. సేమ్ ఈ రెడ్ పార్ట్ చూపిస్తున్నాను చూడండి, ఇదంతా డీకే వచ్చిన భాగం అనమాట. ఇంకా కొన్ని కండిషన్స్ ఎలా ఉంటాయంటే, విజిటమ్ టూత్ మరీ కిందికి ఉంటుందండి. కిందికి ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇది టూత్ నర్వ్ అనమాట. ఇది మేజర్ నర్వ్, ఇన్ఫీరియర్ ఆల్వియర్ నర్వ్ అంటారు. సో ఇదేంటంటే ఈ టూత్ అనేది ఆల్మోస్ట్ నర్వ్ పైన ఉంటుంది. ఇది పన్ను తీసినప్పుడు ఈ
నర్వ్ అనేది కొంచెం డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. నర్వ్ డ్యామేజ్ అయింది అనుకోండి, మనకి ఇక్కడ ఈ ఏరియా అంతా నమ్ముండే ఛాన్సెస్ ఉంటాయి, పర్మనెంట్గా నమ్నెస్ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో అలాంటి కండిషన్లో మేము పన్ను తీయడం అటెంప్ట్ చేయకుండా కొరోనోప్లాస్టీ అని చేస్తాం అనమాట. కొరోనోప్లాస్టీలో ఏంటంటే ఈ పైన భాగం మాత్రమే, ఏదైతే మన పక్క టూత్ని ఎఫెక్ట్ చేస్తుంది అనుకోండి, ఆ పైన భాగం మాత్రమే కట్ చేసి తీసేసి మిగిలింది అలాగే వదిలేస్తాం అనమాట. చూడండి, ఇదో ఇక్కడ నర్వ్ని క్లియర్గా రెడ్ లైన్తో ఇండికేట్ చేశారు చూడండి. సో ఈ టూత్ని ఏంటంటే ఈ పైన భాగం మాత్రమే కట్ చేసి తీసేసి లోపల అలాగే మిగిలింది వదిలేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు ఈ కేసు చూడండి. ఈ కేసులో 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. తినకి ఇక్కడ నర్వ్ పైన ఉంది, సో ఇక్కడ దీనికి ఈ టూత్కి కొరోనోప్లాస్టీ అవసరం పడుతుంది. ప్లస్ ఈ టూత్ ఇది ఆల్మోస్ట్ ఇక్కడ రేమస్ అంటాం అనమాట, ఈ మన మ్యాండిబుల్ది. సో ఈ టూత్ ఈ రేమస్లో ఉండిపోయి దీనికి బాగా ఇన్ఫెక్షన్ రావడం వల్ల పేషెంట్కి బాగా నొప్పి అని కంప్లైంట్ చేయడం జరిగింది. సో అండ్ ఇంకోటి ఏంటంటే అవసరం పడితే మాత్రం విజ్డమ్ టూత్ని డెఫినెట్గా తీయించుకోవాలండి. నొప్పి అవుతుంది అని దాన్ని ట్రీట్మెంట్ని డిలే చేయడం అట్లాంటివి చేయకండి. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన ఎక్విప్మెంట్ తోటి ఏంటంటే వీలైనంత తక్కువ బోన్ని కట్ చేసి, టిష్యూని కూడా ఎక్కువ రిఫ్లెక్ట్ చేయకుండా తక్కువ బోన్ని కట్ చేసి సింపుల్గా మనం పన్ను తీసేస్తాం అనమాట. తీసేసి అబ్జార్బుల్స్ వచ్చేసేస్తారు, మీరు మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు. సో నేను ఇంతకుముందు చూపించాను చూడండి ఎక్స్రేస్, వేరేస్ విజ్డమ్ టూత్ కొంచెమే క్రాస్ ఉంది, లేకపోతే ఇట్లా పడుకొని ఉంది, అవి కూడా సర్జికల్ ఎక్స్ట్రాక్షన్సే, కానీ అవి క్లోజ్గా ఉన్నాయి టూత్కి. ఇది చూడండి ఎంత డీప్గా బోన్లో ఉంది. ఇలాంటి సర్జరీకే 10 మినిట్స్లో మొత్తం పెయిన్లెస్గా ట్రీట్మెంట్ చేసి పన్ను తీయడం జరిగిందనమాట. సో ఇలాంటి వాటికి 10 నిమిషాల్లో అయిపోయినప్పుడు అలాంటివి పెద్ద ట్రొమాటిక్ ఏమి ఉండేయండి ఆ ఎక్స్ట్రాక్షన్స్ అనేది. సో మీరు కనుక ఇలాంటి విజ్డమ్ టీత్ ప్రాబ్లమ్ ఏమైనా ఉంటే కనుక ఎక్కువ ట్రీట్మెంట్ని ప్రొలాంగ్ చేయకుండా, ఎక్కువ పోస్ట్పోన్ చేయకుండా వీలైన తొందరగా ట్రీట్మెంట్ చేసుకోండి. సో మీరు ఈ ట్రీట్మెంట్ చేయించుకున్న పేషెంట్ ఇమీడియట్గా పోస్ట్ ట్రీట్మెంట్ ఇమీడియట్గా డెంటల్ చైర్లో తన ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో అనేది అడిగి తెలుసుకుందాం మనం. నా పేరు హిమబిందు అండి. నేను యూకే నుంచి వచ్చాను, లండన్ నుంచి. యాక్చువల్ గా చెప్పాలంటే అంతకు ముందు కూడా ఫ్రంట్ టూత్ లో ప్రాబ్లం ఉంటే ఇంప్లాంట్ వేసి దే హావ్ డన్ స్ట్రైట్ అండ్ చాలా బాగా అంటే కాస్మెటిక్ సర్జరీ లాగా చేసేసారు. అప్పుడు ఏం పెయిన్ అనిపించలేదు. ఈవెన్ మై మామ్ హోల్ ఫ్యామిలీ ఇక్కడికే వస్తాము. దిస్ టైం యాక్చువల్గా నాకు యూకేలో స్టార్ట్ అయిందండి ఇక్కడ నొప్పి లాగా. అప్పుడు నేను ఎమర్జెన్సీకి వెళ్తే అక్కడ వాళ్ళు చెప్పారు ఇప్పుడు ఎక్స్రే చేయడానికి కూడా వీలు కాదు, సో బెటర్ ఇన్ఫెక్షన్ తగ్గాక చేయించుకోమని. సో ఇమ్మీడియట్ గా అండ్ దెన్ అక్కడ వెరీ కాస్ట్లీ కదా, ఇక్కడ మనం రూపీస్లో ఇచ్చేది అక్కడ పౌండ్స్లో ఇవ్వాల్సి వస్తుంది. సో ఇక్కడికి వచ్చాను అనమాట. వచ్చి రాగానే చూపించాను. ఈవెన్ వాళ్ళు మన టైమింగ్స్ కూడా మనకి ఎలా కావాలో అలా సెట్ చేస్తారు అండ్ దే ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్లీ పీపుల్ అనమాట. సో వచ్చాను ఈరోజు మార్నింగ్ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లోకల్ అనెస్థీషియా ఇచ్చారు అండ్ దెన్ ఇట్ బికేమ్ నమ్ అండ్ ఇమ్మీడియట్లీ. యాక్చువల్గా ఇది చాలా పెయిన్ఫుల్ అని విన్నానండి. అది ఎలా ఉందంటే టూత్ పైకి కూడా రాకుండా అది అడ్డంగా వెనక్కి వెళ్ళిపోయింది ఇక్కడికి, అండ్ దెన్ వెళ్ళిన పన్ను కూడా అది కిందకు ఉండిందంట. సో ముందు చెప్పడమే చెప్పారు కొన్ని జాగ్రత్తగా చేయాల్సి వస్తుంది, ఇట్ విల్ టేక్ టైం అనేసి. బట్ యునో అమర్ గారు ఈజ్ వెరీ పర్ఫెక్ట్ అండ్ హీ హాస్ డన్ ద జాబ్ వెరీ నీట్లీ అండ్ దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైం విత్ హిమ్ డూయింగ్ దిస్ ఫర్ ద హోల్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ. సో ఇదండి నేను విజ్డమ్ టూత్ గురించి చెప్పదలుచుకుంది. విజ్డమ్ టూత్ ఆర్ ఎనీ డెంటల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే నేను కామెంట్ సెక్షన్లో అడగచ్చు. నేను వీలైనంత తొందరగా నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.